చెప్పు, ఎవరు నువ్వు? ఏంటి విక్రమ్ భాయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైంది భాయ్? రేయ్, నువ్వెవరో చెప్పకపోతే అరుస్తాను. నన్ను చూసి విక్రమ్ భాయ్ గుర్తుపెట్టుకుపోవడం ఏంటి? దొంగ అన్నమేంటి? అసలు ఏం జరుగుతుంది స్వామి? రేయ్, జాగ్రత్త, జాగ్రత్తగా పట్టుకో. పద. ఇదేంటి? విక్రమ్ భాయ్ ఇప్పటిదాకా నాతో బానే మాట్లాడారు కదా, ఇంతలో ఏమైంది? హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు? నో, విక్రమ్ భాయ్ని తీసుకెళ్లేది హాస్పిటల్ కాదు, కిడ్నాప్ చేశారు. రే అన్నయ్య, రేపు నాకు అమృతకు పెళ్లి చూపులు, నీకు శ్మశానం చూపులు. గుడ్ బై వికాస్, నో వన్ కెన్ టచ్ మీ. లోపలికి రావచ్చండి. రండి. హాయ్, టిఫిన్ రెడీ అయ్యాయండి. వస్తున్నాం. హాయ్. అజయ్ వర్మ మిస్సింగ్ న్యూస్ ఎలా బ్లాస్టింగ్ చేయాలి? ఏమండి, మీరు సీతారాముల గుడికి వస్తున్నారా? వస్తున్నాను సోయ. అది కాదండి, ఆ గుళ్ళో జానకమ్మ ఆత్మ తిరుగుతుందంటున్నారు. పైగా ఈ రోజు నవమండి, మీకేదైనా హాని జరుగుతుందేమోనని భయంగా ఉందండి. లేకపోతే మీకు తలనొప్పిగా ఉందని ఇక్కడే ఉండిపోవచ్చుగా. ఇంత దూరం వచ్చి సీతారాముల గుడికి వెళ్ళకపోతే ఈ సీతకి నా మీద ఇంకా అనుమానం పెరుగుతుంది. ఏది ఏమైనా గుడికి వెళ్ళి తీరాల్సిందే. అయినా నువ్వు నా పక్కనున్నంతకాలం నాకేం కాదు, భయపడకను సూయ. మీరు మొండివారండి. హాయ్, కూర్చోండి అయ్యా, టిఫిన్ లడ్డిస్తాను. డాడ్, డాడ్ ఒకసారి మీరు ఇలా రండి. త్వరగా రండి డాడ్.
మరి టిఫినీలు తర్వాత చేస్తాం. ఏమైంది డాడ్? అజయ్ వర్మ కనపడట్లేదు డాడ్. రాత్రి ఇద్దరం ఒకే రూమ్లోనే పడుకున్నాం. మిడ్ నైట్ సడన్ గా లేచి చూస్తే రూమ్లో లేడు. టెన్షన్ పడి బయటికి వెళ్ళి చూశాను. ఇంటి గేటు దగ్గర ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమైందన్నయ్య రా అంటూ తీసుకుని వచ్చాను. పడుకున్నాడు. కానీ ఉదయం చూస్తే రూమ్లో లేడు. డౌట్ వచ్చి నేను మూర్తి కూడా వెతికాం డాడ్. అదేంటండి, ఆ అబ్బాయి హఠాత్తుగా ఎక్కడికెళ్ళుంటాడు? ఒకవేళ తను మర్చిపోయిన గతం గుర్తుకొచ్చిందా? అవును డాడ్, నేను అదే ఆలోచిస్తున్నాను. డాక్టర్ కూడా సడన్ గా ఎప్పుడైనా గతం గుర్తుకు రావచ్చని చెప్పాడు. ఒకవేళ ఏంటండి, బొబ్బర్లంక పెళ్లి చూపులకి బయలుదేరినప్పటి నుండి ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంది. డాడ్, ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చూపులు క్యాన్సిల్ చేద్దామా? నో నో నో, పెళ్లి చూపులు మాత్రం ఆపడానికి వీల్లేదు విజయ్. మరైతే చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాడేమో భువనకి చెప్పి వెతికిద్దామండి. అవును డాడ్, నా ప్రాణాలు కాపాడిన అన్నయ్య లేకుండా నేను పెళ్లి చూపులకి ఎలా వెళ్ళను? విజయ్, మీరేం టెన్షన్ పడకండి. అతని గతం గుర్తుకొచ్చి తన ఊరిని తన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళుండొచ్చు. ఎస్ డాడ్, యు ఆర్ రైట్. ఒకవేళ గతం గుర్తుకు రాకపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళుండడు. ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటాడు. అయితే అర్జెంటుగా వెతికించండి. ఆ అబ్బాయికి గతం గుర్తుకొచ్చే వరకు మన బిడ్డలా చూసుకోవాల్సిన బాధ్యత మనకుందండి. అనసూయ, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. అయితే ఆ అబ్బాయి కనిపించట్లేదన్న విషయం భువనకు ఫోన్ చేసి చెప్పండి. వద్దనసూయ, ఇప్పటికే పెళ్లి చూపులు 2 సార్లు వాయిదా పడింది. మళ్ళీ ఇలా జరిగిందంటే వాళ్ళు కూడా నెగిటివ్గా ఫీల్ అయ్యి అసలు సంబంధమే వద్దనే నిర్ణయానికి వస్తారేమో. అజయ్ తప్పిపోయిన విషయం దాచడమే బెటర్ అని నా ఉద్దేశం. నువ్వేమంటావు అనసూయ? నేనేం చెప్తానండి, ఎలాగైనా అజయ్ వర్మను వెతికించి తీసుకురండి చాలు. అలాగే అనసూయ, అబ్బాయి ఎక్కడున్నా పెళ్లి చూపుల టైంకి వచ్చేలా చేస్తాను, సరేనా? టైం వేస్ట్ డాడ్. సార్, ఇంటి చుట్టుపక్కల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మూర్తి, ఇంటి చుట్టూ కాదు, బొబ్బర్లంక చుట్టుపక్కల అన్ని చోట్ల వెతుకు, ఖచ్చితంగా దొరుకుతాడు. అలాగే సార్, వెతుకుతాను. చూడు, ఇక్కడ ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తూ వెతకాలి, అర్థమైందా? అలాగే సార్. అజయ్ ఫోటో ఉందా? ఉంది సార్.
చూడు, మేం గుడికి వెళ్ళొచ్చేలోపు అజయ్ వర్మ మా ముందుండాలి. అలాగే సార్. వెళ్ళు. అనసూయ, నువ్వు కాస్త ఓపికగా ఉండు. అజయ్ వర్మ తిరిగొస్తాడు, సరేనా? భగవంతుడా, నా బిడ్డకి ఎలాంటి అపాయమూ జరగకూడదు. క్షేమంగా తిరిగి రావాలి. అసలు ఈ అజయ్ వర్మ ఎక్కడికి వెళ్ళాడో? పైగా ఇది కొత్త చోటు, ఎక్కడని వెతకను? నువ్వేం వెతకాల్సిన అవసరం లేదు. తప్పిపోయిన అజయ్ వర్మ తిరిగి రాడు. సార్, నువ్వు ఇప్పుడు వెళ్ళి పొలాల్లో రెస్ట్ తీసుకుని సాయంత్రానికల్లా వచ్చేయి. నాకు అర్థమైంది సార్. సాయంత్రం తిరిగి వచ్చి అజయ్ వర్మ కనిపించలేదు అని చెప్పాలి, అంతే కదా సార్? సార్, తిరిగి వచ్చాక నువ్వేం చేయాలో నేను చెప్తాను. అలాగే సార్. వెళ్ళు. సార్, నాకు చిన్న డౌట్ సార్. విజయ్ వర్మ లాగే అజయ్ వర్మ పీక కూడా... మీ నాన్న నీకు టిప్స్ ఏం చెప్పలేదా? చెప్పారు సార్. పెద్దవాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఎందుకు ఏమిటి అని క్వశ్చన్ చేయకూడదురా అని చెప్పారండి. మీ నాన్నను ఫాలో అయిపో, ఆయుష్ను పెంచుకో. అర్థమైందా? బాగా అర్థమైంది సార్. నాన్న, ఈ వర్మతో ఏంటి నాకు ఈ కర్మ? ఈ క్రిమినల్ మామూలుడు కాదు. వీడి రహస్యాన్ని నా గొంతులో ఇంకా ఎంతకాలం దాచుకోవాలి నాన్న? వీడిలా టార్చర్ పెడుతుంటే ఎంతకాలం భరించాలి నాన్న? హలో, రేయ్, విక్రమ్ను దాచిన ప్లేస్ సేఫ్టీనే కదా? ఎవరు నోటీస్ చేయలేదుగా? మీరేం కంగారు పడకండి, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు వాడు స్పృహలో ఉన్నాడా? లేడు. రేయ్, వాణ్ణి స్పృహలోకి తీసుకురావద్దు. వస్తే మీ ప్రాణాలు తీస్తాడు. ఏంటి సార్, వీడు అంత మునగాడా? రేయ్, వాడి హిస్టరీ మీకు తెలీదు. ప్రాణాలు పోయేవాడి హిస్టరీ మాకెందుకు సార్? కోసేయమంటారా లేదా చెప్పండి. కోసేయాలా? చెప్పండి సార్, వీడి హిస్టరీ క్లోజ్ చేస్తాం. ఇప్పుడే కాదు, కొంచెం ఓపిక పట్టండి. సరే, మీ ఇష్టం. నేను చెప్పే వరకు వెయిట్ చేయండి. అలాగే సార్. ఏంట్రా, నీ హిస్టరీ చాలా ఉందంట. స్పృహలోకి వస్తే మమ్మల్ని చంపేస్తావా? చా
రండ్రా. ఎలాగైనా సరే కిడ్నాప్ మ్యాటర్ బొబ్బర్లంక సీతకు, అదే అమృతకి చెప్పేయాలి. ఏదో కుట్ర జరుగుతుంది. ఆలస్యం చేస్తే ఆ రౌడీలు విక్రమ్ బాయిని చంపేస్తారు. ఈ ఊరి డ్రింక్ మాస్టర్ కనిపిస్తే మాటలేవని వాయించేస్తాడు. నేను చెప్పేది వినడు. ఇంకా ఊళ్ళో సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, ఒక్క అమృత తప్ప. ఎలాగప్పా? అమ్మయ్య, ఈ ఇంటి పనివాడి ద్వారా అమృత దగ్గరికి వెళ్తాను. సార్ నమస్కారం. ఎవరండి మీరు? సరాసరి ఇంట్లోకి వచ్చారేంటి? నా పేరు గోలీ సోడా గోపరాజు. అయితే శివరామరాజు గారింట్లో పెళ్లి చూపులు, ఆ తర్వాత పెళ్లి కదా. నేను పెళ్లిళ్ళు నిర్వహించే ఈవెంట్ మేనేజర్ని. బొబ్బర్లంక సీత గారిని కలవడానికి వచ్చాను. బొబ్బర్లంక సీత ఎవరు? బొబ్బర్లంక సీత ఎవరో నాకు తెలీదు, మీరు వెళ్ళండి. సార్, బొబ్బర్లంక సీత మీ అక్కాయి కదా? ఏమో గుర్తులేదు, తర్వాత రాబో. అదేంటి సార్, శివరామరాజు గారింట్లో పెళ్లి చూపులు కదా, అజయ్ వర్మ విజయ్ వర్మలు వచ్చారు కదా. పెళ్లి చూపులా? నాకు తెలీదే. ఒరే, నీకు దండం పెడతాన్రా. చూడు, నేను బొబ్బర్లంక సీతని కలవాలరా. నాకు తెలీదు. తెలీదా? 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 ఏమైందండి? ఏమైందని అడుగుతావేట్రా? నీకు దండం పెడతాడ్రా, ఇప్పటికైనా చెప్పరా. పోనీ నీ సీతక్క ఫోన్ నెంబర్ అయినా అయ్యిరా, అర్జెంట్రా. నా కాళ్ళు వదులు. ఒరే, మాట్లాసే వాళ్ళు అలా వచ్చి ఫోటో చూపిస్తే మా సీతక్కాయ అన్నావు, ఇక్కడే ఉంటుంది అన్నావు, చెల్లి వైజయంతి పెళ్లి చూపులు అన్నావు. ఒరే, ఇప్పుడు సడన్ గా సీత అంటే తెలీదంటావేంట్రా? తెలీదు? తెలీదు? నన్నే కొడతావా? నా షర్టు చింపేస్తావా? నీ గురించి మా సీతక్క ఏదో చెప్తాను. నన్ను ఇంతవరకు పెద్దయ్య గారే కొట్టలేదు. నీ గురించి మా సీతక్క ఏదో చెప్తాను. ఒరే ఒరే, నీకేమైనా మతి మరుపు ఉందా?
ఇందాక సీత గురించి అడిగితే తెలియదన్నావు కదరా. మా సీతక్క వైజాగ్ లో ఉంది. ఇప్పుడే నీ గురించి ఫోన్ చేసి చెప్తాను. వీళ్ళు సీతక్కకి ఫోన్ చేస్తావా? నంబర్ తెలుసా? తెలుసు.